పుల్వామా ఉగ్రదాడి తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత బలగాలు ఉగ్రమూకలను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. పుల్వామా దాడి జరిగిన 12 రోజులకు ఆక్రమిత కశ్మీర్లో జైషే మహమ్మద్కు చెందిన భారీ ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నీలమట్టం చేశాయి. కేవలం 20 నిమిషాల్లో జైషే శిబిరాన్ని ధ్వంసం చేసిన భారత వైమానిక దళం 350 మంది తీవ్రవాదులను మట్టుబెట్టింది. 1971 తర్వాత తొలిసారి పాక్పై వైమానిక శక్తి ఉపయోగించిన భారత్ తమ జోలికి వస్తే ఎంత దూరమైనా వస్తామనే తీవ్ర హెచ్చరికలను పొరుగు దేశానికి పంపింది. పుల్వామా ఉగ్రదాడికి భారత ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ప్రేరిత ఉగ్రవాదులను అదును చూసి దెబ్బకొట్టింది. పుల్వామా దాడి తర్వాత త్రివిధ దళాలు విస్తృత వ్యూహాలు ప్రణాళికలు రచించగా ముష్కరులను భారత వైమానిక దళం కోలుకోలేని దెబ్బతీసింది. బాలకోట్లోని 5 నక్షత్రాల హోటల్ స్థాయి సౌకర్యాలతో రిసార్ట్ మాదిరిగా నిర్మించిన జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని ధ్వంసం చేసింది. దాదాపు 350 మంది తీవ్రవాదులు ఈ దాడిలో చనిపోయుంటారని అంచనా వేస్తున్నారు. 325 మంది తీవ్రవాదులు, వారికి శిక్షణనిచ్చే 25 నుంచి 27 మంది వైమానిక దాడుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థలు వాటి శిబిరాలపై నిఘా వర్గాలతో పూర్తిస్థాయి సమాచారం సేకరించిన భారత వైమానిక దళం తెల్లవారుజామున విరుచుకుపడింది. ఉదయం 3:30 ప్రాంతంలో మెరుపు వేగంతో దాడులు చేసే సామర్థ్యం ఉన్న మిరాజ్ 2000 యుద్ధ విమానాల్ని రంగంలోకి దించింది. 12 మిరాజ్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి లోపలికి వెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బాలాకోట్ సమీపంలో 3 గంటల 45 నిమిషాలకు ముష్కర మూకల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ముజఫరాబాద్ సమీపంలోని శిబిరాలపై 3 గంటల 48 నిమిషాలకు, చకోటి వద్ద 3 గంటల 58 నిమిషాలకు దాడులు చేశాయి. దాదాపు 1000 పౌండ్ల బరువైన 6 బాంబులను జారవిడిచి ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసినట్లు వైమానిక దళం వెల్లడించింది. నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు పాకిస్తాన్ భూభాగంలోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని శిబిరంపైన ఒక యుద్ధ విమానం దాడి చేసిందని తెలుస్తోంది. మొత్తం దాడులను 3 గంటల 45 నిమిషాలకు మొదలుపెట్టి 4 గంటల 5 నిమిషాల కల్లా పూర్తి చేసిన యుద్ధ విమానాలు తిరిగి వచ్చినట్లు సమాచారం. దాడులపై భారత్ పక్కా ప్రణాళిక రచించింది. పుల్వామా దాడులకు ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి మాత్రమే భారత గతంలో మాదిరిగా మెరుపుదాడి చేస్తుందని ఉగ్రవాదులు భావించారు. నియంత్రణ రేఖకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాకోట్కు తరలిపోయారు. ఒసామా బిన్ లాడెన్ను అమెరికా దళాలు మట్టుబెట్టిన అబోటాబాద్కు బాలాకోట్ చాలా దగ్గరగా ఉంటుంది. భారీ సంఖ్యలో తీవ్రవాదులు బాలాకోట్లోని కొండ ప్రాంత శిబిరంలో ఉన్నారని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో ఆ లక్ష్యాన్ని వైమానిక దళం ఎంచుకుంది. 500 నుంచి 700 మందికి సరిపడా ఆధునిక సౌకర్యాలుండే ఆ శిబిరంలో స్విమ్మింగ్ పూల్తో పాటు వంటవాళ్లు, శుభ్రపరిచేవారున్నట్లు తెలిసింది. పశ్చిమ కేంద్ర కమాండ్కు చెందిన అనేక యుద్ధ విమానాలు దాడులు జరిగే సమయంలో ఒకేసారి గాల్లోకి ఎగిరాయి. తద్వారా పాక్ రక్షణ వర్గాల్లో అయోమయం సృష్టించాయి. అలా ఎగురుతున్న యుద్ధ విమానాల్లో 12 మిరేజ్ యుద్ధ విమానాలు మెరుపు వేగంతో పాకిస్తాన్ దిశగా దూసుకుపోయాయి. బాలాకోట్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాన్ని ధ్వంసం చేశాయి. వైమానిక దాడుల్లో జైషే మహమ్మద్ శిబిరంతో పాటు కంట్రోల్ రూమ్లు ధ్వంసమైనట్లు వాయుసేన వెల్లడించింది. భారత్ వైమానిక దాడులు చేస్తుందని ఊహించిన ముష్కరులు నిద్రపోతున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. కాబట్టి శిబిరం నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశమే లేదని వైమానిక దళం వెల్లడించింది. ముష్కర మూకపై జరిగిన దాడులు పూర్తిగా విజయవంతమైనట్లు పేర్కొంది. పాక్కు చెందిన F-16 యుద్ధ విమానాలు మిరాజ్లపై దాడులకు యత్నించినప్పటికీ అపారమైన భారత వైమానిక శక్తిని చూసి తోకముడిచినట్లు ఒక అధికారి వెల్లడించారు. ముఖ్యంగా ఈ దాడుల్లో కశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్లలో కీలక ఆపరేషన్లు చేపట్టే జైషే తీవ్రవాది మౌలానా అమర్తో పాటు జైషే సంస్థాధిపతి మసూద్ అజర్ సోదరుడు మౌలానా తాల్హా సైఫ్లపైనే భారత వైమానిక దళం గురిపెట్టినట్లు తెలిపింది. జైషే మహ్మద్ కశ్మీర్ విభాగాధిపతి ముఫ్తీ అజర్ ఖాన్, మసూద్ అజర్ పెద్ద సోదరుడు ఇబ్రహీం అజర్పై కూడా IAF గురిపెట్టినట్లు సమాచారం. బాలాకోట్ శిబిరానికి నేతృత్వం వహిస్తున్న మసూద్ బావమర్ది యూసఫ్ అజర్ అలియాస్ ఉస్తాద్ ఘోరీ IC-814 విమానం హైజాకింగ్ కేసులో CBI వెతుకుతున్న వారి జాబితాలో ఉన్నాడు. 2000 సంవత్సరం నుంచి అతనిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ పెండింగ్ లో ఉంది. వైమానిక దాడుల్ని ధృవీకరించిన భారత విదేశాంగ శాఖ అందుకు దారితీసిన కారణాలను వివరించింది. Credible intelligence was received that the Jaish-e-Mohammed was attempting other suicide terror attacks in various parts of the country, and the Fidaiyin jihadis were being trained for this purpose. In the face of imminent danger, a preemptive strike became absolutely necessary. India struck the biggest training camp of the Jaish-e-Mohammed in Balakot. In this operation, a very large number of Jaish-e-Mohammed terrorists, trainers, senior commanders, and groups of jihadis who were being trained for Fidaiyin action were eliminated.
this non-military preemptive action was specifically targeted at the Jaish-e-Mohammed camp. The facility is located in thick forest on a hilltop far away from any civilian presence. The government of Pakistan had made a solemn commitment in January 2004 not to allow its soil or territory under its control to be used for terrorism against India. We expect that Pakistan lives up to its public commitment and takes follow-up action to dismantle all JEM and other camps and hold the terrorists accountable for their actions. Thank you. మరోవైపు వైమానిక దాడులకు ప్రతిదాడి చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తే తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో అన్ని వైమానిక యుద్ధ వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని వాయుసేన ఆదేశించింది.